కాళీ కుటుంబం అంటే ఏమిటి? మనిషి పుట్టుకకు కారణం గత జన్మ కర్మలు. ఇప్పుడు కాళీ కుటుంబంలో కాళీకి సంబంధించిన పూజలే జరుగుతాయి లేదంటే పేరుకు మాత్రమే కాళీ కుటుంబం. ఎందుకు అంటే సాధన చేయడం వల్ల మనిషి అనే వాళ్ళు ఆధ్యాత్మికంగా వెళ్ళొచ్చు అని అంటారా? అమ్మవారు మనకు తోడు ఉంది, మనల్ని చూస్తుంది అనుకున్నప్పుడు మనం ఒక పొరపాటు చేయడానికి ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు మనకి నమ్మకం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి కదా. ఉండాలి. అయితే ఆ నమ్మకం ఏంటి అంటే మనము ఇంతకు ముందు మనకెవరు భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలి, ఎలా పూజ చేయాలి అనేది ఎవరు చెప్పలేదు. కాళీ కుటుంబం గురువు సంకీర్తనమ్మ కాళీ సిద్ధి పొందారు అనేసి తెలుస్తుంది. సాక్షాత్ ఆ దక్షిణ కాళి అమ్మవారే అమ్మకి కళ్ళలో కనిపించి నా బిడ్డలు ఇలా ఉన్నారు. ఈ కాళీ కుటుంబం ఒక అద్భుతాల ఆలయం అని కూడా కొంతమంది అంటున్నారనమాట. కోకొల్లలండి, ఐహికమైన కోరికలైతే ఎంతో మందికి తీరాయి. ఒక యాక్సిడెంట్ కానీ లేదంటే ఐసీయూలో ఉన్న పర్సన్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, అంటే కాళీ కుటుంబంలో ఉన్న వాళ్ళు అవునండి, ప్రతి ఒక్కరితో మంత్రం జపిస్తారు, వాళ్ళు బాగుండాలి అనేది విన్నా నేను. ఇది నిజమేనా? ఇప్పుడు ఎవరికైతే ఒంట్లో బాగాలేదో వాళ్లకు నయం అవ్వాలి, వాళ్ళు ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడాలి. నేను కాళీ కుటుంబంలో జాయిన్ అవుతాను, నా సమస్యలు ఇవి ఉన్నాయి, మీరు ఎన్ని రోజులకు పరిష్కరింపబడతారు? ఇప్పుడైతే మనలో మార్పు అనేది మొదలై మన మనసు స్వచ్ఛంగా ఉంటుందో ఆ మారిన మనసు మాధవుని నిలయం అవుతుందండి. కాళీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని విన్నాను, అసలు ఆ అద్భుతాలు ఏంటో మాకు చెప్తారా? ఇక్కడ చూడండి, అమ్మ సంకీర్తనమ్మ హోమ చేసినప్పుడు సాక్షాత్తు కాళీ అమ్మ స్వరూపం. ఇది వాసుకి అమ్మవారిది, పడగలతో నాగుపాము క్లియర్ గా హోమంలో ఏ హోమంలో ఇప్పుడు చూడండి, ఇక్కడ బంగారు లేడు రూపంలో క్లియర్ గా హోమాలో ఎంత చక్కగా వచ్చారు. అమ్మవారి కళ్ళు తెరుచుకున్న అవి, ఇట్లాంటివి కూడా ఎన్నో ఫొటోస్ ఎన్నో ఉన్నాయండి. చాలా మంది కాళీ కుటుంబంలో చేరాలని అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సహనము, ఓర్పు, నమ్మకము. కాళీ కుటుంబం ద్వారా గురువు ఏం సాధించాలనుకున్నారు? ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ అండి.